దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో యేసయ్య మినిస్ట్రీస్ జూమ్ మీటింగ్లో ఉన్న దేవుని బిడ్డలందరికీ, జాయిన్ అయిన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వక వందనాలు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, బలమైన దేవుణ్ణి, సైన్యములకు అధిపతి అయిన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఆయన నామంలో ఆయన సార్వభౌమాధికారాన్ని మనం గుర్తించి, బలమైన దేవుడు, సైన్యములకు అధిపతి అయిన ప్రభువు, సమస్తమును తన వశంలో అధీనంలో ఉంచుకున్న దేవుడు, ఆయన బిడ్డలమైన మన జీవితంలో కూడా ఎన్నో రీతిలుగా మనకు సహాయం చేస్తాడు. అంతేకాకుండా దేవుడు, నా దేవుడు కృప కలగను ఆజ్ఞాపించే దేవుడు, తద్వారా దేవునికి మహిమ కలిగించుకునే దేవుడు కనుక దేవుని కృపను కలగను ఆజ్ఞాపించినప్పుడు ఆయనను మహిమ పొందాల్సిన విధంగా మన జీవితంలో కార్యాలు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రములు. మరి ఈరోజు ఈ అంశంలో మనము 4వ పాయింట్ ధ్యానించుకోబోతున్నాం. దాని కొరకైన యెషయా గ్రంథము 44వ అధ్యాయము 26వ వచనాన్ని ధ్యానించుకోబోతున్నాం. చదువుతున్నానండి. నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను, నా దూతల ఆలోచన నెరవేర్చువాడను. యెరూషలేము నివాస స్థలమగుననియు, యూదా నగర్లను గురించి అవి కట్టబడుననియు నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. దాని పాడైన స్థలములను బాగు చేయవాడను నేనే. దేవునికి స్తోత్రం. యెరూషలేము, యూదా ఇవి దేవుని పవిత్రమైన ఆరాధించే స్థలాలండి. యూదా జనాంగము దేవుని యొక్క జనాంగము. దేవునికి స్తోత్రం. స్వజనాంగము, గాడ్స్ ఓన్ పీపుల్ ఇజ్రాయెల్స్. అయితే అందులో యూదా గోత్రాన్ని ప్రభువు ఎన్నుకొని, యూదా గోత్రంలో నుండి యేసు ప్రభు వచ్చాడు కనుక యూదా నగర్లను గురించి, యెరూషలేము నివాసం గురించి, ఆరాధన స్థలం గురించి దేవుడు ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, నేను నా సేవకుని మాట రూఢిపరచువాడను అంటూ ఉన్నాడు. దేవుడు తన బిడ్డలైన, తన ఆరాధించే స్థలమైన, తన గోత్రమైన, తన జనాంగమైన వాటి కొరకు చాలా ఆసక్తి కలిగి ఉన్న దేవుడై ఉంటున్నాడు. రోషం కలిగి ఉన్న దేవుడై ఉంటున్నాడు. మేలు చేసే దేవుడై ఉంటున్నాడు. దేవుడు తన జనాంగం గురించైనా, తన ఆరాధన స్థలం గురించైనా రోషం కలిగి ఉండి శ్రద్ధ తీసుకునే దేవుడై ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. యెరూషలేము నివాస స్థలమగునని, యూదా నగర్లను గురించి అవి కట్టబడునని నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. దాని పాడైన స్థలములను బాగు చేయవాడని నేనే. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మరి యెరూషలేం అనేది ఇశ్రాయేలీల యొక్క ఆరాధన స్థలము, పుణ్యక్షేత్రము అని కూడా చెప్పొచ్చు, పవిత్ర ఆరాధనా స్థలం అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇశ్రాయేలీలకు మొదటి రాజైన సౌలు దేవునికి అవిధేయుడయ్యి ఆయనను త్రోసివేసిన తర్వాత, నా ఇష్టానుసారుడైన మనుషుల్ని నేను కనుగొన్నా అని దావీదు గురించి చెప్పడం జరిగింది. దావీదు దేవుని కొరకు ఒక మందిరం కట్టాలి అని దేవుడు ఏర్పరిచిన స్థలము. అంటే ఇశ్రాయేలీల జనాంగాన్ని లెక్క చూసినప్పుడు ఇశ్రాయేలీల మీదకి దేవుని యొక్క ఉగ్రత బయలుదేరి ఇశ్రాయేల్ జనాంగంను మరి హతమారుస్తున్న సమయంలో వరదీసిన కత్తి చేత పట్టుకున్న దూత అరౌనా పొలంలో ఆగిపోయిందండి. అరౌనా పొలంలో ఆగిపోయినందుకు ఆ దేవునికి బలిపీఠం కట్టడానికి అరౌనా పొలం దగ్గరికి వెళ్ళి స్థలం కావాలి బలిపీఠం కట్టడానికి అని అడగడం జరిగింది. అది మనకు 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం చూస్తే అర్థమైపోద్ది. సరే, యెరూషలేము దేవుని స్థలము అయితే అది 2వ దినవృత్తాంతం 3వ అధ్యాయం అనుకుంటా. దావీదు తాను నిర్ణయించిన ఆ బలిపీఠం కట్టాల్సిన స్థలంలో దావీదు కుమారుడైన సొలొమోను దేవుని యొక్క మందిరము కట్టడానికి తీర్మానం చేశాడు దేవుడు. ఎందుకంటే దావీదు ఇశ్రాయేలీల పక్షంగా యుద్ధములు చేసిన దేవుడు గనక, ఇదిగో దావీదు, నీవు దేవుని కొరకు ఒక మందిరం కట్టాలని ఆశపడుతున్నావు కరెక్టే, కానీ నీవు కట్టకు, నీ నడుము నుండి వచ్చిన నీ కుమారుడు కడతాడు అని దేవుడు చెప్పాడు. సరే, దేవుడు నన్ను కట్టొద్దన్నాడు కదా అని చెప్పి
నేనేదో దేవుని కొరకు ఒక మందిరం కట్టి నా పేరు చిరస్థాయిగా నిలిచిపోద్దేమో అని దావీదు అనుకోలేదు. కానీ తన కుమారుడు కడతాడు అనగానే సంతోషంతో ఆ దేవుడు చెప్పిన మాటను అంగీకరించి కన్స్ట్రక్షన్ కావాల్సిన వెండిని, బంగారంను, దేవదారం రాన్లను, స్థలమును అన్నీ సిద్ధపరిచాడండి. నేను 2వ దినవృత్తాంతం 3వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నానండి. తర్వాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్టనారంభించెను. సొలొమోను కడుతున్నాడండి. అయితే దేవుడు దావీదుకు ప్రత్యక్షమైన స్థలం అది. దావీదు కంటే ముందు ఆ మోరియా పర్వతం మీద ఇస్సాకును బలి అర్పించడానికి అబ్రహాంకు దేవుడు బయలుపరిచిన స్థలం కూడా అదే. అబ్రహాముకు ఇస్సాకును బలి అర్పించడానికి బయలుపరిచిన స్థలము, దావీదుకు ఇశ్రాయేలు జనాంగం మీదకి వచ్చిన ఆ యొక్క తెగులును ఆపివేసినటువంటి స్థలము. ఆ స్థలమునే దేవుడు కోరుకొని అక్కడ దావీదు మందిరం కడదామని స్థలం సిద్ధపరిస్తే, నీవు కట్టొద్దు దావీదు, నీ కుమారుడైన సొలొమోను కడతాడు అన్నప్పుడు ఆ సొలొమోను దేవుని ఉద్దేశం ప్రకారంగా తండ్రి సిద్ధపరిచిన స్థలంలో అబ్రహాము సిద్ధపరిచిన స్థలం అదే, దావీదు సిద్ధపరిచిన స్థలం అదే. ఆ స్థలంలో సొలొమోను దేవాలయం కట్టడానికి పూనుకున్నాడు. సరే, నేను ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే యెరూషలేము గురించి తెలియడానికి, యెరూషలేమును దేవుడు ఏ విధంగా కోరుకున్నాడు అంటే, యెబూసీయులు యెరూషలేములో నివసించేదండి. మనకు 2వ సమూయేలు గ్రంథము అక్కడ చదివితే లాస్ట్ అధ్యాయం 24వ అధ్యాయం అనుకుంటా, అది చదివితే అర్థమవుతుంది. యెహోవా దూత వరదీసిన కత్తి చేత పట్టుకొని ఆ అరవున పొలంలో, అరవున అని ఒక స్థలంలోను, ఒర్నాను అని ఒక స్థలంలోనూ రాయబడింది. ఈ 2 పేర్లు ఒకటేనండి. అయితే ఆ స్థలంలో బలిపీఠం కడదామని దావీదు వచ్చాడు. ఆ బలిపీఠం కట్టి దేవునికి బలి అర్పించాడు. ప్రభా, తెగులు ఆపివేసినవు, నీకు స్తోత్రం. యెరూషలేము మీద చెయ్యి జాపిన సమయంలో నువ్వు అదూత రాపావు. 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయం నేను చదువుతున్నానండి. 10వ వచనంలో జనసంఖ్య సూచన, 24వ అధ్యాయం 10వ వచనం. జనసంఖ్య చూచినందుకై దావీదు మనసు కొట్టుకొనగా అతడు, నేను చేసిన పని వలన గొప్ప పాపం కట్టుకొంటిని, నేను ఎంతో అవివేకినై దాన్ని చేస్తేని. యెహోవా కరుణించి నీ దాసునైన నా దోషమును పరిహరింపమని యెహోవాతో మనవి చేయగా, మరి దేవుడు దావీదు లెక్క చూసినందుకు పంపించిన తెగులును ఆపివేసినప్పుడు, అది 15వ వచనం చదువుతున్నానండి. అందుకు యెహోవా ఇశ్రాయేళ్ల మీదకి తెగులు రప్పించగా ఆ దినం ఉదయం మొదలుకొని సమాజపు కూటపు వేల వరకు అది జరుగుచుండెను. అందుచేత దాని నుండి బెయేర్షెబా వరకు 70,000 మంది మృతి నొందిరి. అయితే దూత యెరూషలేం పైన హస్తము చాపి నాశనం చేయబోయినప్పుడు యెహోవా కీడును గూర్చి సంతాపం అంది, అంతే చాలును, నీ చెయ్యి తీయమని జనులను నాశనం చేయి దూతకు ఆజ్ఞ ఇచ్చెను. యెహోవా దూత యెబూసీయుడైన అరౌన యొక్క కళ్ళము దగ్గర ఉండగా దావీదు జనులను నాశనం చేసిన దూతను కనుగొని యెహోవాను ఇలాగూ ప్రార్థించెను, చిత్తగించుము, పాపం చేసిన వాడని నేనే, దుర్మార్గంగా ప్రవర్తించిన వాడని నేనే. గొర్రెల వంటి వీరేమి చేసిరి, నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షింపుము అని దావీదు ప్రార్థన చేసిండండి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డ, యెరూషలేమును దేవుడు కోరుకోవడానికి రీజన్ ఏంటో ఆ విషయమే ఇంతసేపు చెప్పాను. అయితే ఆ యెరూషలేము నివాస స్థలమగుననియు యూదా నగరులను గూర్చి అవి కట్టబడుననియు నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రం. నేనే నా సేవకుని మాటను రూఢిపరచువాడను. ఇది మనం ఈరోజు ధ్యానించుకుంటున్నటువంటి 4వ మాట. దేవుని సేవకుల మాటను దేవుడు రూఢిపరిచే దేవుడై ఉంటున్నాడు. దావీదు ప్రార్థన చేసిండు, ప్రభువా, తప్పు చేసింది నేనైతే, గొర్రెల వంటి వీరేం చేసిండ్రు నాయన, శిక్షిస్తే నన్ను శిక్షించు, నా కుటుంబం వారిని శిక్షించు, కానీ
ఈ ప్రజలు అమాయకులు కదా, వాళ్ళని ఎందుకు శిక్షిస్తావు ప్రభువా అనగానే ఆ ప్రార్థన దేవునికి ఇష్టమైపోయిందండి. దావీదు ఎంత స్వచ్ఛంగా తను ఒప్పుకుంటున్నాడు. దేవుని బిడ్డ, ఒకవేళ ఏదైనా కీడు వస్తే మనము ఆ కీడును గురించి ఒప్పుకునే వారంగా ఉన్నామా? ఆదాము గురించి, ఆదామా ఈ తప్పు ఎందుకు చేసినావు, ఈ పండు నువ్వు ఎందుకు తిన్నావు, నేను వద్దన్న పండు నువ్వు తిన్నావు అని అంటే ఆదాము ఒప్పుకొనక కప్పుకొని, నీవు నాకు ఇచ్చిన ఈమెనే, ఈ స్త్రీనే నాకు ఇచ్చింది ఈ పండు అని అవ్వ మీద నెట్టేశాడు. అవ్వ నువ్వెందుకు తిన్నవి ఈ పండు, నేను చెప్పిన కదా వద్దని అని అంటే సర్పం మీద నెట్టేసింది. ఈ సర్పం నన్ను మోసపుచ్చిందని. అంటే తప్పును ఒకరి మీదకి తోసేయడము, నెట్టేయడం అనేది దేవుడు ఇష్టపడే కార్యం కాదు. కానీ ఆ తప్పు నేనే చేశాను అని ఒప్పుకోవడం దేవునికి ఇష్టం. అందుకే కీర్తనలో దావీదు రాస్తాడు, తన అతిక్రమంలోను పరిహారం నందినవాడు, పాపమునకు ప్రాయశ్చిత్తం నందినవాడు ధన్యుడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు అని. అంతేకాదు, మన అతిక్రమములను మనం ఒప్పుకున్న ఎడల దేవుడు నమ్మదగినవాడు, ఆయన నీతిమంతుడు, ఆయన సమస్త దుర్నీతి నుండి మనలను క్షమిస్తాడు. అంటే ఒప్పుకొని విడిచిపెట్టే వారి విషయంలో దేవుడు కనికరపడే దేవుడు. దావీదు ఒప్పుకునేదే వ్యక్తి, విడిచిపెట్టే వ్యక్తి. అందుకే దావీదు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి ఆ యొక్క యెరూషలేములో మందిరం కట్టడానికి అనుమతించాడు, తన కుమారుడైన సొలొమోను కట్టాలని. అయితే ఈ యొక్క యెషయా గ్రంథము 44 అధ్యాయం 26వ వచనంలో, నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను, నా దూతల ఆలోచన నెరవేర్చువాడను, యెరూషలేము నివాస స్థలమగుననియు ఇర్మియా ప్రవచన గ్రంథంలో ఉందండి. మరి ఈ స్థలంలో నివాసులు లేరు, ఇది నిర్మానుష్యంగా మారిపోయింది, ఇక్కడ సంతోషం లేదు, ఇక్కడ పెళ్లి కుమార్తె స్వరం లేదు, పెళ్లి కుమార్తె స్వరం లేదు అని మీరు చెప్పుకునే ఈ స్థలంలోనే పెళ్లి కుమార్తె స్వరము, పెళ్లి కుమార్తె స్వరము, యెహోవా మంచివాడని చెప్పే సమయము నేను అనుగ్రహిస్తాను అని ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయంలో ఉంది అనుకుంటా. 33వ అధ్యాయంలో ఉంది. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఇది పాడైపోయెను, దీనిలో నరులు లేరు, నివాసులు లేరు, జంతువులు లేవు అని మీరు చెప్పు ఈ స్థలంలోనే మనుషులైనను నివాసులైనను జంతువులైనను లేక పాడైపోయిన యూదా పట్టణములలోనే యెరూషలేం వీధులలోనే సంతోష స్వరమును, ఆనంద శబ్దమును, పెళ్లి కుమార్తె స్వరమును, పెళ్లి కుమార్తె స్వరమును, యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండును, సైన్యములకు అధిపతి యెహోవాను స్తుతించుడి అని పలుకువారి స్వరమును మరలా వినబడును. దేవుని బిడ్డ, మరలా వినబడును అంటే ముందు వినబడేది, కానీ మధ్యలో పాడైపోయింది. మధ్యలో పాడైపోతే దేవుడు అంటున్నాడు, ఇదిగో యెరూషలేము మళ్ళా నివాస స్థలమగును, యూదా నగరులను గూర్చి అవి కట్టబడును, నేనే ఆజ్ఞ ఇచ్చిన, నేనే దాని పాడైన స్థలములను బాగు చేస్తా అని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీల యొక్క అవిధేయతను బట్టి, తిరుగుబాటును బట్టి దేవుణ్ణి ఆరాధించే స్థలాలు, దేవుని సియోనుపురము, యూదా పట్టణాలు, యెరూషలేము ఇవన్నీ పాడైపోయిన ఈ స్థలాలను నేను తిరిగి కట్టిస్తాను, నా దూతల ఆలోచన నెరవేరుస్తాను, నేనే నా సేవకుని మాట రూఢిపరుస్తా అని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఏదైనా పాడైపోయింది, ఈ కుటుంబం పాడైపోయింది, ఈ ఆరాధన స్థలం పాడైపోయింది, ఈ దేవుని నగరు పాడైపోయింది, ఇక్కడ సంతోషస్వరం లేదు అనుకుంటున్నామా? కానీ అదే స్థలంలో దేవుడు మరలా సంతోషస్వరం వినిపిస్తానని, యెహోవా మంచివాడు, నిర్మానుష్యంగా ఉన్న ఈ ప్రదేశాన్ని ప్రజలు తిరిగే ప్రదేశంగా, కలకలలాడే ప్రదేశంగా, ఎండిపోయిన ఈ స్థలాన్ని, మూడుబారిపోయిన ఈ స్థలాన్ని పచ్చగా చేస్తాను అని దేవుడు మాటిస్తున్నాడండి. దేవునికి స్తోత్రం. దేవుడు ఆజ్ఞ ఇచ్చి దాని పాడైన స్థలములను బాగు చేస్తా అని చెప్తున్నాడు గనుక దేవునికి స్తోత్రం. అది దేవుని నివాస స్థలం గనుక దేవుడే బాధ్యత వహించి దానికి ఆజ్ఞ ఇచ్చి
దాని పాడైన స్థలములను బాగు చేస్తా అంటున్నాడు. కనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, పాడైన స్థలమే కానీ, పాడైన గృహమే కానీ, పాడైపోయిన ప్రదేశమే కానీ, ఏది పాడైపోయినా కూడా దాన్ని మరలా బాగు చేస్తా. ఇదే యెషయా గ్రంథంలో నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలములను బాగు చేస్తా అని చెప్పి, పూర్వం పాడైపోయిన స్థలాలను నేను బాగు చేస్తా అని ఇదే యెషయా గ్రంథంలో వ్రాయబడి ఉండదండి. దేవునికి వ్రాయబడి ఉన్నది. నేను 58వ అధ్యాయం యెషయా గ్రంథంలో, అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు, విరగబడిన దాన్ని బాగు చేయి వాడవని, దేశంలో నివసించినట్లుగా త్రోవలు సిద్ధపరచు వాడవనియు నీకు పేరు పెట్టబడును. పూర్వకాలం నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, పాడైపోయిన స్థలములను బాగు చేసే దేవుడు దానికి మరి తన ప్రజలను వాడుకుంటానని కూడా ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఆయన బలమైన దేవుడు, సైన్యములకు అధిపతి దేవుడు, కృప కలుగని ఆజ్ఞాపించే దేవుడు. కనుక మరి దేవునికి మహిమ కలిగించుకోవాలంటే దేవుడు త్రోసివేసిన తన ప్రజలను మరలా బాగు చేసే దేవుడు, మరలా నిలబెట్టే దేవుడు. దేవుని బిడ్డలారా, రూఢిపరిచే దేవుడు అనే మాటకు ఒక మాట చెప్తానండి. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో నయమాను గురించి రాయబడింది. నయమాను మరి ఇశ్రాయేలు దేశపు చిన్నది యెహోవా దేవుని గురించి సాక్ష్యం చెప్పింది. ఆయన ప్రవక్త అయిన ఎలీషా గురించి సాక్ష్యం చెప్తే నయమాను సైన్యాధిపతి, అతడు పోయిన చోటెల్లా అతన్ని బట్టి జయం కలుగుతుంది సిరియా రాజుకు. అయితే మరి ఆ నయమాను కుష్ఠరోగంతో బాధపడుతుంటే ఇంట్లో ఉన్న చిన్నదానికి తెలిసింది గనక మన యజమానుడు షోమ్రోన్లో ఉన్న ప్రవక్త దగ్గర ఉంటే బాగైతాడమ్మా అని పదే పదే చెప్తా ఉంది. చిన్నదే కదా, ఆ చిన్నది చెప్పిన మాట తీసుకోవచ్చా? చాలామంది చిన్నోళ్ళ మాటను త్రోసివేస్తారు. నీకేం తెలుసులే, నువ్వు నోరు మూసుకో అన్నట్టుగా ప్రవర్తిస్తారు. కానీ ఇశ్రాయేలు దేశపు చిన్నది షోమ్రోను ప్రవక్త గురించి, యెహోవా దేవుని గురించి సైన్యాధిపతికి సాక్ష్యం ఇస్తే ఆయన బాగుపరచుకోవడానికి, రోగం కుదుర్చుకోవడానికి ఆ చిన్నదాని సాక్ష్యాన్ని బట్టి షోమ్రోనుకు వెళ్తే ఆ యొక్క ఎలీషా ప్రవక్త, ఇదిగో యోర్దానులో 7 సార్లు మునిగి శుద్ధుడవుగా అని చెప్పాడు. ఆ మాటకు నయమానికి ఎంత కోపం వచ్చిందో, నేను సైన్యాధిపతిని కదా, నేను ఆయన దగ్గర ప్రార్థన చేయించుకోవడానికి పోతే వచ్చి తడిమి చూసి నా మీద చెయ్యి పెట్టి ప్రార్థన చేస్తాడేమో అనుకున్నా, కానీ నువ్వు వెళ్ళి యోర్దానులో మునిగమని చెప్తుండేంటి? కనీసం నేను సైన్యాధిపతిని అని నన్ను గౌరవించడానికన్నా బయటికి రాలేదేంటి అని అనుకునిండొచ్చు. కానీ రౌద్రంతో ఇశ్రాయేలు దేశంలో ఉన్న యోర్దాను నది కంటే మా దేశంలో ఉన్న అబానా పర్పర్ నదులు విలువైనవి కదా, అక్కడ మునిగి నేను శుద్ధుడని కావచ్చు కదా, ఈయన చెప్పిన మాట ఏంది లెక్క చేసేదని తిరిగి వెళ్తుంటే పనివాడు మెల్లగా చెప్పిండు, అయ్యా ఆయన ఏదో గొప్ప పని చేయమంటే చేయకపోదువా నువ్వు? మునిగి శుద్ధుడవు గమ్మన్నాడు, తప్పేముంది, మునిగి శుద్ధుడవు కావచ్చు కదా అనగానే సరే అని నయమాను ఆ పనివాడు చెప్పిన మాటకు లోబడి తను తాను తగ్గించుకొని యోర్దానులో 7 సార్లు మునిగాడు. సేవకుని మాటను దేవుడు రూఢిపరిచాడండి. 7 సార్లు మునుగుపో, శుద్ధుడవైపోతావు అని దేవుడు చెప్పిన మాట షోమ్రోనులో ఉన్న ప్రవక్త అయిన ఎలీషా చెప్తే నయమాను ఆ మాటకు లోబడితే నయమాను శుద్ధీకరింపబడి స్వస్థత పొందిందండి. ప్రపంచంలో ఏ డాక్టర్ దగ్గర తిరిగినా కుష్ఠరోగం బాగా కాకపోవచ్చు, కానీ దేవుని సేవకుని మాటను దేవుడు రూఢిపరిచి నయమాను స్వస్థపరిచాడు. వెంటనే నయమాను మళ్ళీ తిరిగొచ్చి మోకరించి, నా వెళ్ళినవాడా ఇదిగో నాకు స్వస్థత కలిగింది, నేను తెచ్చిన ఈ కానుక తీసుకో అని చెప్తా ఉన్నాడు. దేవుని బిడ్డ మనసు మార్చింది ఆ దేవుని మాటకు లోబడినందుకే. కనుక దేవుని బిడ్డలమైన మనము ఆయన ఆజ్ఞాపించే మాటలకు మనం లోబడితే మన జీవితంలో అద్భుత కార్యాలు చూడగలుగుతాం, ఆశ్చర్య కార్యాలను చూడగలుగుతాం, ఎవరు చేయలేని గొప్ప కార్యాలను చూడగలుగుతాం. దేవుని బిడ్డలారా,
పాడైన స్థలములను బాగు చేసేవాడు మన దేవుడు. యూదా నగర్లను, యెరూషలేము నివాస స్థలంను బాగు చేసి అవి తిరిగి కట్టబడతాయని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. బబులోను ఇశ్రాయేలు దేశం మీద దండెత్తి వచ్చి ఆ యెరూషలేములో ఉన్న ఆ దేవాలయంకు ఉపయోగించిన బంగారము, అందులో ఉన్న బంగారు పాత్రలను అన్నీ తీసుకొని బబులోనికి వెళ్ళిపోయాడు. కానీ అదే స్థలమును బాగు చేయడానికి, తిరిగి కట్టడానికి కోరేషు రాజును ప్రేరేపించి నెహెమ్యాను, ఎజ్రాను, ఇంకా యెహోషువను వీళ్ళందరినీ పంపించి యెరూషలేమును తిరిగి కట్టడానికి దేవుడు కృప చూపాడండి. యూదా జనాంగాన్ని తిరిగి తీసుకొచ్చి ఎంతో ప్రతికూలత ఉన్నా కూడా సన్బల్లట్టు, టోబియా అనేవారు వ్యతిరేకించి దేవుని ప్రజలకు విరోధంగా మాట్లాడుతున్నా కూడా దేవుడు మాత్రము యెరూషలేమును తిరిగి కట్టించాడండి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డ, ఇది అసాధ్యము, రాజులే దీనికి భిన్నంగా ఉన్నారు, వ్యతిరేకంగా ఉన్నారు అనుకున్న దేవుని సేవకుల మాటను దేవుడు రూఢిపరిచే దేవుడై ఉంటున్నాడు. తన దూతల ఆలోచనను నెరవేర్చేవాడై ఉంటున్నాడు. కనుక దేవుడు మన జీవితంలో కూడా పాడైన స్థలములను, పాడైన బ్రతుకులను బాగు చేసే దేవుడు. ఆయన తన మాటను రూఢిపరిచి, తన సేవకుల మాటను రూఢిపరిచి నెరవేర్చే గొప్ప దేవుడు. దేవుడు ఆజ్ఞాపించినప్పుడు జరిగిన కార్యాలను బట్టి దేవునికి మహిమ కలిగించాలి. అది తద్వారా నీవు నేనే దేవుని మహిమపరచాలి. ప్రభా, పాడైన స్థలములను, పాడైన బ్రతుకులను కట్టేవాడా నీకు స్తోత్రములు, నీకు మహిమ చెల్లిస్తున్న నాయన. పాడైన స్థలములను కట్టేదేవా నీకు స్తోత్రం అని దేవుని స్తుతించబద్ధులమై ఉంటున్నాం. దేవునికి స్తోత్రం. దేవుని తన కృపను కలగని ఆజ్ఞాపించి మహిమ పొందే సంవత్సరంలో ధ్యానించాల్సిన 4వ పాయింట్ను ఈరోజు మనం ధ్యానించాం. 5వ పాయింట్ కూడా ఒక్కసారి చెప్తానండి. మత్తయి సువార్త చివరి అధ్యాయము 28వ అధ్యాయము చివరి వచనం 20వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు సాక్షాత్తుగా పునరుత్థానుడైన తర్వాత తన ప్రజలను, తన శిష్యులను కలుసుకున్నప్పుడు శిష్యులకు ఆజ్ఞాపించిన మాట ఏంటంటే, ఇదిగో నాకు పరలోకంలో భూమి మీద సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది కనుక మీరు వెళ్ళండి, సమస్త జనులను నా శిష్యులుగా చేయండి, తండ్రి యొక్క కుమారుని యొక్క నామంలో బాప్తిస్మం ఇవ్వండి అని చెప్పి, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటినన్నిటిని గైకొనాల. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డారా, ఆజ్ఞాపించేది మన దేవుడైతే గైకొని విధేయత చూపెట్టాల్సింది ఆయన ప్రజలమైన మనమే. గనక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డారా, కష్టమైన, సుఖమైన, బాధైన, తిరుగుబాటైనా, భూరాజులు వ్యతిరేకించిన, యుగ సమాప్తి వరకు సదాకాలం మనతో ఉండే ప్రభువు మనకు చెప్తున్న విషయం ఏంటంటే, ఇదిగో నేను మీకు ఆజ్ఞాపించిన వాటినన్నిటిని గైకొనండి. అప్పుడు దేవుడు తన కృపను కలగని ఆజ్ఞాపించి గైకొనేటట్టుగా మనల్ని చేస్తాడు. తద్వారా దేవునికి మహిమ కలిగే విధంగా జరిగించుకుంటాడు. కనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డారా, దేవుడు చివరిగా తన శిష్యులతో చెప్తున్నాడు, నేను మీకు ఆజ్ఞాపించిన సంగతులన్నిటినీ మీరు గైకొనాలి. దేవుని బిడ్డ, పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో విషయాలు దేవుడు ఆజ్ఞాపించాడు. ఆయన సన్నిధిని వెతకాలని, ఆయనను ఆరాధించాలని, మన సమయము, మన డబ్బు ఆయన కొరకు వాడాలని, ఆయన ఆజ్ఞాపించిన ప్రకారంగా మన జీవితాలు ఉండాలని ప్రభు ఎన్నో విషయాలు మనకు ఆజ్ఞాపించాడండి. అనుదినము వాక్యాన్ని చదువుతూ ఉంటే ఆయన మనకు ఆజ్ఞాపించిన విషయాలన్నీ అర్థమవుతూ ఉంటాయి. దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని మొదటి కీర్తనలో దేవుడు చెప్తూ ఉన్నాడు. అలాగే యెహోషువతో దేవుడు చెప్పాడు, యెహోషువ, ఇదిగో నేను నీకు ఇచ్చిన ధర్మశాస్త్రమును నీవు దివారాత్రము ధ్యానించు, వాటిని బోధించు, వాటిని గైకొను. గైకొంటే నువ్వు కుడిగ్గాని ఎడమగ్గాని తొలగకుండా
నీ మార్గంలో చక్కగా వర్ధిల్లుతావు. దేవుని బిడ్డ, నీవు వర్ధిల్లడానికి, నేను వర్ధిల్లడానికి, సమస్యలకు జవాబు దొరకడానికి దేవుడు ఆజ్ఞాపించిన మాటలను గైకొనాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆయన మాటలు గైకొనకుండా ఆయన చెప్పిన మాటలను తృణీకరిస్తే మనము తద్వారా మేలును పొందలేము. ఆయనకు లోబడేది నేర్చుకోవాలా, ఆయన ఆజ్ఞలను గైకొనడం నేర్చుకోవాలి. మనకు ఆయన ఆజ్ఞలు ఎంత కష్టంగా ఉన్నా, ప్రతికూలంగా ఉన్నా, యుగ సమాప్తి వరకు సదాకాలం మన దేవుడు మనతో ఉండి మనకు సహాయం చేసి మనం విధేయులమగుటకు కృప చూపే దేవుడు కనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మనకు ప్రభువు ఆజ్ఞాపించిన వాటినన్నిటిని గైకొనాలి. అంతేకాకుండా మనతో యుగ సమాప్తి వరకు ప్రభు ఉంటాడని నిబ్బరంగా ధైర్యంగా ఉండాలి. కనుక అట్టి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. బలహీనలకు ఊతనీయుడి సొమ్ము అది దేవుని మాటకు లోబడి ఉండుమని బలహీనులైన వారిని ధైర్యపరచండి అని ప్రభు చెప్తూ ఉన్నాడు. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులను బట్టి కొన్నిటికి కృంగిపోతాం, బలహీనం అయిపోతాం. కానీ అట్టి వారిని బలపరచాల్సిన బాధ్యత దేవుడు తన బిడ్డలకి ఇచ్చాడు. కనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మనం ఆయన ఆజ్ఞలను, ఆయన మనకు ఇచ్చిన ఆజ్ఞలన్నిటిని గైకొనాలి. మన దేవుడు మనతో ఉంటాడు అని ధైర్యం తెచ్చుకొని దేవుని మహిమకరంగా జీవించాలని ఆ విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు 4వ మాట 5వ మాట 2 ముగించానండి. ఒకటి, నేనే నా సేవకుని మాటను రూఢిపరిచేవాడను, యెరూషలేము పురములను, యూదా ప్రదేశంలో నగర్లను కట్టేవాడను అని ప్రభువు 4వ మాటలో చెప్తూ ఉన్నాడు. 5వ మాటలో, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించానో వాటినన్నిటినీ గైకొనాలా, ఇదిగో యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉంటాను అని 5వ మాటలో చెప్పాడు. ఈ 2 దేవుడు ఆజ్ఞాపించిన విషయాలను గైకొని దాని ప్రకారంగా జీవించడానికి దేవుడు తన కృప మెండుగా మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. వాగ్దాన వాక్యం చదువుతానండి. కీర్తనలు 16వ కీర్తన 16వ కీర్తన 6వ వచనం. మనోహర స్థలములో నాకు పాలు ప్రాప్తించను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగను. దేవునికి స్తోత్రం. దేవుడు మనోహరమైన స్థలముల్లో శ్రేష్టమైన స్వాస్థ్యము మనకు అనుగ్రహించే గొప్ప దేవుడు. ఆయన మందిరాలు అంటే నేను నగర్ల గురించి, మందిరం గురించి, పాడైన స్థలాల గురించే చెప్పిన కానీ పాడైన మన జీవితాలను కూడా బాగు చేసే దేవుడు. మరి ఇది పనికి రాదు అని త్రోసివేయబడిన దాన్ని మూలకు తలరాయిగా చేసే దేవుడు. ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలకు లోబడితే దేవునికి మహిమ కలుగుద్ది. దేవుడేమో తన కృపను మనకు చూపిస్తూ ఉంటాడు. కనుక ఆయన కృపను పొందుకున్న మనము ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన మహిమపరచడానికి దేవుడు తన కృప మెండుగా మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, దయగలిగిన ప్రభా, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీ పరిశుద్ధ పాదాలకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను నాయన. తండ్రి, ఇప్పటి వరకు నీ బిడ్డలందరితో నీ వాక్యం షేర్ చేసుకోవడానికి మీరు కృప చూపినందుకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. దేవానికి స్తోత్రములు అయ్యా. నీ యొక్క వాక్యాలను మేము ధ్యానించుకున్నాము ప్రభా. నేనే నా సేవకుని మాటను రూఢిపరిచే దేవుడను, యెరూషలేమును యూదా నగర్లను తిరిగి కట్టిస్తాను అని వాగ్దానం చేసిన దేవుడు ప్రభా. అంతేకాదు నాయన, నీవు మాకు ఆజ్ఞాపించిన విషయాలన్నీ గైకొనాలని నీవు సెలవిచ్చావు. యుగ సమాప్తి వరకు మాతో కూడా ఉంటాను అని కూడా నీవు సెలవిచ్చావు. కనుక ప్రభా, నా తండ్రి, నీవే నీ కృపను, నీ సహాయాన్ని మాకు అనుగ్రహించి నడిపించమని, తద్వారా నీ నామానికి మహిమ కలిగించుకోమని. ఇదిగో నాయన, ఈ వాక్యం ప్రతి బిడ్డను కూడా దీవించు నాయన. ఏది ఏమైనా తండ్రి, నీవు మా పక్షంగా కార్యాలు చేయడానికి సంసిద్ధంగా ఉన్నావు. అయితే నీకు విధేయత చూపెట్టి నీ మాటకు లోబడి వాటిని అన్నిటినీ మేము చేయగలుగుట కృప చూపు.
తద్వారా నీ నామానికి మహిమ కలుగుటకు సహాయము చేయి ప్రభా. అయ్యా, నీవు సర్వము చేయగల దేవుడు, సమస్తము చేయగల దేవుడు, శక్తి కలిగిన గొప్ప దేవుడవు నాయన, బలమైన దేవుడవు నాయన, సైన్యములకు అధిపతి అయిన దేవుడవు ప్రభా. నువ్వు మాతో ఉన్నావంటే మాకు అసాధ్యమైనది ఏముంటుంది ప్రభా. మీకే అసాధ్యమైనది ఏమి లేనప్పుడు మీ బిడ్డలమైన మాకు కూడా అసాధ్యములు సాధ్యపరుస్తావు నాయన. గనక నాయన తండ్రి, నాయన మీకు కూడా అసాధ్యమైనది ఏముండదు అని సెలవిచ్చావు. గనక ప్రభా, మీరు మా దేవుడవై ఉన్నావు, మా పక్షంగా పూర్ణ రక్షణ కలుగజేసే దేవుడవు గనుక నీవే తగిన సహాయం దయచేయమని, కనికరించి కృప చూపమని, ప్రేయర్ సెల్లో జాయిన్ అయిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించమని యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాను కన్న తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సమాధానము, సహవాసము, ఆదరణ, కాపుదల ఆయన సన్నిధిలో తలవంచిన బిడ్డలకు, సకల పరిశుద్ధులకు నిత్యము తోడైండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.